ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈరోజు మనం కర్బూజా చియా పుడ్డింగ్ ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం. ఈ పుడ్డింగ్ తయారు చేయడానికి మనం తీసుకున్న బలమైన విత్తనాలు 4 రకాలు ఉన్నాయండి. వాటిని మనం నానపెట్టి తీసుకున్నాం. బాదం పప్పులు ఒక 15, జీడిపప్పు గుళ్ళు కూడా ఒక 15, గుమ్మడి గింజల పప్పులు 2 టేబుల్ స్పూన్లు తీసుకుని వీటిని కూడా నానపెట్టేసి తీసుకున్నాం. ఇప్పుడు సన్ఫ్లవర్ పప్పు 2 టేబుల్ స్పూన్లు తీసుకుని వాటిని కూడా నీళ్ళలేసి నానబెట్టి తీసుకున్నాం. చియా సీడ్స్ని నీళ్లు పోసి బౌల్లో నానపెట్టుకోవాలి. తేనె తీపి కొరకు ఉపయోగిస్తున్నాం. పుదీనా ఆకులు కొన్ని. చియా పుడ్డింగ్ కర్బూజాను ఉపయోగించి ఎలా చేసుకోవాలో తెలుసుకునే ముందు మనం తీసుకున్న కర్బూజాని కట్ చేసి లోపల గుజ్జు తీసేసుకుని ఆ కర్బూజా డిప్ ఏదైతే ఉంటుందో దాంట్లోనే సర్వింగ్కి వాడుకుంటే కూడా స్పెషల్గా ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇస్తే కూడా చాలా బాగుంటుంది. ఆ కర్బూజా ఫ్రూట్ యొక్క గుజ్జు తీసేసుకుందాం ముందు. సర్వ్ చేయటానికి మంచి బౌల్, కర్బూజా బౌల్, న్యాచురల్ బౌల్ రెడీ అయిపోయింది. కర్బూజాలో మనం చక్కగా ఉన్న గుజ్జును తీసేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు ముందుగా మనం తీసుకున్న చియా సీడ్స్ని నీళ్లు పోసి బౌల్లో నానపెట్టుకోవాలి. ఇట్లా నానబెట్టేసుకున్నాం. మిక్సీ జార్ తీసుకుని అందులో మనం నానపెట్టుకున్న 4 రకాల విత్తనాలని, బాదం పప్పులు నానపెట్టుకున్న వాటిని, జీడిపప్పులు, గుమ్మడి గింజల పప్పు, ప్రొద్దుతిరుగుడు పప్పు నానపెట్టుకున్న వాటిని, వీటిని మిక్సీ జార్లో ముక్కా చెక్కలాగా ముందు చేసుకోవాలి. ఇలా చేసేసుకుని ముక్కా చెక్కలాగా ఇందులో మనం కర్బూజా ఫ్రూట్ని కట్ చేసి తీసుకున్నాం కదా, అది వేసేసేయాలన్నమాట. ఇందులో మనం పుడ్డింగ్కి తేనె ఉపయోగిస్తున్నాం. తేనె మొత్తం వేసేస్తాం. ఫ్లేవర్ కోసం పుదీనా ఆకులు మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటాం. హై ప్రోటీన్ని, అధిక బలాన్ని ఇచ్చే, మంచి రుచినిచ్చే 4 రకాల విత్తనాలతో చేసిన ఈ పుడ్డింగ్ని ఇందులో పోసేసి నానబెట్టుకున్న చియా సీడ్స్ని పైన గార్నిషింగ్ చేసేద్దాం. మరి వేసవకాలం సెలవులకి పిల్లలకి ఇలాంటి పుడ్డింగులు బయట ఎంతో రేటు పెట్టి మనం కొనిపెడుతూ ఉంటాం. కానీ ఈసారి నుంచి ఈ సీజన్కి ఇక బయట అసలు కొనకూడదని ఒక నియమం పెట్టుకుని మన ఇంట్లోనే మంచి కూలింగ్ ఇచ్చే కర్బూజా, పుచ్చకాయ ఇట్లాంటి వాటిని ఎక్కువగా ఉపయోగిస్తూ అధిక బలాన్ని, ఇమ్యూనిటీని బూస్ట్ చేసే, పోషకాలని, మంచి ప్రోటీన్ అందించే ఇలాంటి విత్తనాలను ఉపయోగించి కనుక మనం పుడ్డింగ్ చేసుకోగలిగితే ఇమ్యూనిటీ బూస్ట్ చేసే తేనె ఎక్కువ ఉపయోగిస్తున్నాం. గుడ్ బ్యాక్టీరియాలను పెంచుతాయి, బ్యాడ్ బ్యాక్టీరియాలను చంపేస్తుంటాయి. ఐస్ వేయకుండా, ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఇలాంటి వాటిని కనుక మనం తయారు చేసి తీసుకోగలిగితే చాలా బాగుంటుంది. చూశారు కదా, కర్బూజా బౌల్